వెల్కమ్ టు టీ10 నేను రేవతి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా, ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది. మీడియా దేనికి ఎంత ప్రచారం ఇచ్చింది? కుంభమేళకు ఇచ్చిన ప్రచారంలో 1000 వంతైన శాస్త్ర విజ్ఞానం, మూఢ విశ్వాసాలు, సంబంధిత లాభ నష్టాల గురించి పాఠకులు వీక్షకులకు చెప్పిందా? అసలు కుంభమేళ స్థానాలకు ప్రవచనాలకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం 66 కోట్ల మంది గంగా, యమున, అంతర్వాహిని అని చెబుతున్న సరస్వతి నది త్రివేణి సంగమంలో మునకలేసి స్నానాలు చేశారు. అమెరికా చాట్ జీపీటీ, చైనా డీప్ సీక్ లో మునిగి తేలుతుంటే మనం గంగలో మునకలేస్తున్నాం. మన వారు డీప్ సీక్ రూపొందించలేకపోవడానికి మన దేశాన్ని విదేశీ పాలకులు ఆక్రమించుకోవటమేనంటూ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ లో మత కోణాన్ని జోడించి విశ్లేషణ చేశారు. వేదాల్లోనే అన్ని ఉన్నాయని లొట్టలేసుకుంటూ చెబుతారు. గత 10 ఏళ్లుగా పురాణాలు చెప్పిన పుక్కిటి కబుర్లను వల్లే వేస్తున్నారు. మన దేశంలో ఎప్పుడో అవయవ మార్పిడి జరిగిందనడానికి వినాయకుడికి ఏనుగు తొండం అమర్చటమని, కృత్రిమ గర్భం ద్వారా జన్మించిన పిల్లలకు ఉదాహరణ కౌరవులని, ఎంతమంది ఎక్కినా ఒకరికి చోటుండే పుష్పక విమానాలను రూపొందించారని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు తప్ప వేదాల్లో ఉన్న వాటిని వెలికి తీసింది లేదు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగం నిర్దేశించగా దానికి విరుద్ధంగా సిలబస్ నుంచి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించారు. మనుషులు బ్రహ్మముఖం, కాళ్ళు, చేతులు, ఇతర భాగాల నుంచి పుట్టారని టీచర్లు చెప్పాలన్నమాట. మనం అసలు ఎలాంటి వారి చేతిలో చిక్కుకున్నాం? రాజ్యాంగాన్ని దెబ్బతీయడం అంటే ఇదే. ఇలాంటి పాలకులు సైన్స్ గురించి జనానికి ఎందుకు బోధిస్తారు? పరిశోధనలకు నిధులు ఎందుకు కేటాయిస్తారు? నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని 2005లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ జాతీయ సైన్స్ సలహా మండలి సిఫార్సు చేసింది. 2008 ఆమోదం తెలిపింది. ఆ మేరకు ఒక చట్టాన్ని చేశారు. తరువాత మోడీ సర్కార్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పేరుతో 2023లో ఒక చట్టాన్ని తెచ్చింది. అంతకుముందు ఎన్ని కబుర్లు చెప్పినా ఇక చూడండి అంటూ 2023 నుంచి 2028 కాలంలో 50,000 కోట్ల రూపాయలతో పరిశోధనలు చేపడతామని చెప్పారు. ఈ మొత్తాన్ని సమీకరించేందుకు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు. 70% నిధులు ప్రైవేటు రంగం నుంచి సేకరిస్తామన్నారు. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. త్వరలో దేశాన్ని అమెరికా, చైనాల సరసన నిలబెడతామంటున్నారు. మహానుభావులు ఊరికే కబుర్లు చెప్పకూడదు కదా. ఆ స్థాయికి చేరటానికి ఒక మార్గం పరిశోధన రంగానికి పెద్ద మొత్తంలో కేటాయించాలి. ప్రపంచంలో ఈ కేటాయింపు జీడీపీలో సగటున 2% ఉంది. మన దేశంలో 2009-10లో గరిష్టంగా 0.82% ఉండగా అది మోడీ అధికారానికి వచ్చే నాటికి 0.7%కి, తర్వాత 2024-25 ఆర్థిక సర్వే పేర్కొన్న దాని ప్రకారం 0.64%కి దిగజారింది. ఎన్ఆర్ఎఫ్ ద్వారా 5 ఏళ్లలో ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా 2023-24లో 2,000 కోట్లు కేటాయించి తరువాత దాన్ని కేవలం 258.6 కోట్లకు సవరించారు. వీరు దేశాన్ని ఉద్ధరిస్తారు, యువ పరిశోధనలను ప్రోత్సహిస్తారని ఆశించి భజన చేయాలి. చైనాను త్వరలో అధిగమిస్తామని, ప్రపంచ వస్తు ఉత్పత్తిదారుగా మారుతామని కొంతమంది చెబుతుంటారు. కానీ ఆచరణ ఏమిటన్నది ప్రశ్న. 1990 దశకంలో భారత్, చైనా రెండు కూడా పరిశోధనలకు జీడీపీలో కేటాయించిన మొత్తం 0.7%. కానీ నేడు చైనా 2024లో 2.68% ఖర్చు చేసింది. 2025-26 మన కేంద్ర బడ్జెట్ డాలర్లలో $584 బిలియన్లు కాగా 2024లో చైనా ఒక్క పరిశోధనకు ఖర్చు చేసిన మొత్తమే $496 బిలియన్. అర్థమవుతుందా? కేంద్ర ప్రభుత్వం 2024 నవంబర్ 29న పార్లమెంట్ లో వెల్లడించిన సమాచారం ప్రకారం 10 ఏళ్లలో మన పరిశోధన ఖర్చు జీడీపీలో 0.6-0.7% మధ్య ఉండగా ఇజ్రాయిల్ 5.4, అమెరికా 3.5% చొప్పున ఖర్చు చేస్తున్నాయి. మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడండి అన్నట్లు కబుర్లు చెబితే దేశం ముందుకు పోదు. అన్ని నెహ్రూయే చేశారు అని చెప్పే పెద్దలు పరిశోధనకు నిధులు పెంచకుండా ఎవరు అడ్డుకున్నారు? పోని మన దేశం పరిశోధనలకు దూరంగా ఉందా అంటే లేదు. గోమూత్రంలో బంగారం ఎంతుంది, పేడలో ఏముంది అంటూ శోధిస్తున్నారు. సంఘ్ పరివార్ భావజాలానికి అనుగుణంగా ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకు జన్యు పరిశోధనలు చేసి దేశంలో ఉన్న జనాభాలో శుద్ధమైన జాతి ఏదో తేల్చేందుకు 2022లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిధులు ఇస్తున్నదనే వార్తలొచ్చాయి.
ఇది ప్రమాదకరమని విరమించాలని జన్యు శాస్త్ర నిపుణులు, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు 120 మంది నాడు కేంద్రానికి లేఖ రాశారు. జన్యు చరిత్రను తెలుసుకోవటం అనే కారణాన్ని ప్రభుత్వం చెప్పింది. వివిధ ప్రజా సమూహాల నుంచి గతంలో డిఎన్ఏలను సేకరించి చేసిన విశ్లేషణ ప్రకారం అనేక వాటి సమ్మిళితమని తేలింది. ఫలానా జన్యువులు ఉన్నవారు పరిశుద్ధులు అంటే మిగతా వారిని అవమానించే తీర్పు తప్ప సైన్స్ కాదు. ఇలాంటి గురువులు శిష్యులు చేస్తున్నదేమిటి? సంఘ్ పరివార్ ఏర్పాటు చేసిన అనేక సంస్థల్లో ఆరోగ్య భారతి ఒకటి. అది గర్భ విజ్ఞాన సంస్కార్ పేరుతో ఒక ప్రాజెక్ట్ నడుపుతున్నది. ఆజానుబాహులు మంచి రంగు రూపుతో ఉండే పిల్లలను పుట్టిస్తామని అబద్ధాలు చెప్పుకుంది. గుజరాత్ లో మొదలెట్టి దేశమంతటా దీన్ని విస్తరించేందుకు తలపెట్టారు. అనేక చోట్ల ఈ మేరకు సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తుంటారు. జర్మన్ హిట్లర్ ఆర్య జాతి ఉత్తమమైనదని చెప్పినట్లుగానే ఉత్తమ హిందూ జాతిని, హిందూ దేశభక్తులను రూపొందించేందుకు ఈ ప్రయత్నాలని జనాలను నమ్మిస్తున్నారు. జర్మన్ కాని సైన్స్ పుస్తకాలను 1933లో నాజీలు తగలబెట్టారు. వాటిలో నాజీల భావాజాలానికి వ్యతిరేకంగా ఉన్న వాటితో పాటు యూదు రచయితలు రాసినవి ఉన్నాయి. మన దేశంలో ఇలాంటి ఉదాంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ లో రచయితపై దాడికి పాల్పడ్డారు. నెల్లూరులో తిరుపతి పుస్తక మహోత్సవంలో కాషాయ మూకలు దాడులకు పాల్పడ్డాయి. అలాగే విశాలాంధ్ర స్టాల్ మీద దాడి చేశారు. చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం మీద దాడి చేశారు. చరిత్రలో యంత్ర విధ్వంసకుల గురించి చదివాం. కొన్నింటిని నాశనం చేస్తే తరువాత వేలాది యంత్రాలు వస్తాయి. అలాగే పుస్తకాలను అడ్డుకుంటే భావజాల వ్యాప్తి ఆగుతుందా? అసలు పునరావృత తక్షశిల విద్యా కేంద్రాన్ని ధ్వంసం చేసినంత మాత్రాన మన దేశంలో భావజాల వ్యాప్తి ఆగిందా? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలని చూసే బాపతి గురించి వేరే చెప్పాలా? ఇలాంటి వారు అజ్ఞానాన్ని తప్ప విజ్ఞాన శాస్త్రాలను ప్రోత్సహిస్తారా? పరిశోధన అభివృద్ధికి నిధులు కేటాయిస్తారా? దేశాన్ని ఆయుధాల నాటికి తప్ప ముందుకు తీసుకుపోతారా? దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.